మస్తు హుషారు ఉన్నాడు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మరి నేను ఇంత రెడీ అయ్యి ఎక్కడికి వెళ్తున్నాను అని అనుకుంటున్నారా? ముందుగా అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అయితే ఈరోజు మా ఆఫీస్లో ఫ్లాగ్ హోస్టింగ్ ఉంది కాబట్టి నేను ఆఫీస్కి వెళ్తున్నాను. మరి అక్కడ ఫ్లాగ్ హోస్టింగ్ దగ్గర కలుసుకుందాం. ఉంటా మరి. ఫైనల్గా మనం ఆఫీస్ దగ్గరికి అయితే వచ్చేసాం. మరి ఇక్కడ ఎవరెవరు ఉన్నారు ఏంటి అనేది ఒకసారి చూసేద్దాం. జెండాని ఇప్పుడు రెడీ చేస్తున్నారు రోజు. ఇదే మా ఆఫీసు. ఇక్కడ ప్రెసిడెంట్ గారు ఉన్నారు, పోయిన క్యాషియర్. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. మాస్టర్స్. మరి ఇక్కడ జానీ మాస్టర్ కూడా వచ్చిండు. ఫ్లాగ్ హోస్టింగ్కి బర్రెలు, ఆవులు అన్నింటినీ తీసుకొచ్చిన. ఇగో శేఖర్ గారు కూడా వచ్చిండు. ఇగో ఈ పిల్లలు స్కూల్లో జెండా వందనం అయిపోగొట్టి వచ్చి ఇగో ఈడికి వచ్చారు. స్కూల్లో జెండా వందనం అయిపోయింది. ఇగో ఆఫీస్ పేరు చాక్లెట్ ఫ్రీరా అందరికి. మస్తు హుషారు ఉన్నాడు. మరి కొద్ది సేపట్లో ఫ్లాగ్ హోస్టింగ్ అయితే జరగబోతుంది. చూడండి, ఫ్లాగ్ హోస్టింగ్ జానీ మాస్టర్ కూడా వచ్చిండు. రావాలని
ప్రతి ఒక్కరు ఫైట్ చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలా మందికి బయటికి రావాలని ఉంది, పోరాటం చేయాలని ఉంది, కానీ బయట పడలేని సిచ్యువేషన్ ఏంటంటే ఏం చేస్తారో ఏమో, వర్క్ మీద ఆపేస్తారేమో, ఎలా ఫ్యామిలీస్కి ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందులు ఉన్నాయి. దాన్ని కావాలి అని అంటే వర్క్ కావాలి. ఆ వర్క్ అనేది మాస్టర్స్ దగ్గర, ఇన్ఛార్జెస్ దగ్గరే ఉంటుంది. సో వాళ్ళ నుంచి మన డాన్సర్స్కి అయితే ఇంకా స్వతంత్రం రాలేదు. మన యూనియన్కి కూడా ఇంకా కొంతమంది పెద్దల నుండి స్వతంత్రం రాలేదు. సో కొంతమంది ముందుకు వచ్చి పోరాటం చేస్తున్న వాళ్ళందరూ ఈరోజు ఇక్కడ ఉన్నారు, కొంతమంది రాలేకపోయారు. బట్ తొందరలో మన అసోసియేషన్కి, మన డాన్సర్స్కి ముఖ్యంగా స్వతంత్రం రావాలని కోరుకుంటున్నాను. అందరికీ హ్యాపీ ప్రతి ఒక్కరికి చాలా బాగుంటుంది. నేను ఎట్లా వచ్చినట్టు ఇండియన్ ఫ్లాగ్లో ఎన్ని కలర్ఫుల్ అలాగే మన ఇండియన్లో అంత కలర్ఫుల్గా ఉంది. టీడీఏ ముఖ్యమంత్రి మాస్టర్ గారు ఫస్ట్ స్థాపించినప్పుడు చెన్నైలో ఆయన ఎన్ని బాధలు పెట్టారు, ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నారు. అది మాకంటే బాగా సీనియర్స్కి, ఫౌండర్స్కి, సీనియర్స్కి బాగా తెలుసు. సో మన తెలుగు గురించి, మన గురించి, మనకు స్కిల్స్ అవ్వాలి. అక్కడ ఆయన జరిగిన అవమానాన్ని దాన్ని పూర్తిగా ధైర్యంగా తీసుకొని, లేదు మనం ఎక్కడ ఓడిపోయింది, మనం ఎక్కడ అంటే తిరిగిపోకూడదు, ఈ డాన్సర్స్ యూనియన్ డాన్స్ అనేది బతకాలి అని చెప్పి ఆ అవమానాన్ని విజయంగా మార్చుకొని హైదరాబాద్కి వచ్చి మన తెలుగు యూనియన్లో టీడీఏ పెట్టి సురేష్ మాస్టర్ గారు చాలా అవమానాలు, చాలా ఆయన ఎదుర్కొని ఈరోజు మాలాంటి ప్యానింగ్ అంటే ఆల్మోస్ట్ ప్యానింగ్ వరకు అన్ని లాంగ్వేజ్లో మేము పనిచేస్తున్నాం. కొరియోగ్రాఫర్స్ అండ్ డాన్సర్స్ అన్ని స్టేట్స్లో డాన్సర్స్ మనం వెళ్తున్నాం. సో ఘనత తీసుకొని వచ్చిన మిత్రాలు మాస్టర్ గారికి సో అలాంటి యూనియన్ అనేది ఎప్పుడు ఉంటుంది. దీన్ని ఎవరు తీయలేదు, ఇది తీసే అధికారం కూడా ఎవరు తీయలేదు. మనం దక్కింది కాదు, డాన్స్ దొరికిన రోజు ఈ యూనియన్ ఎక్కడికి వెళ్ళదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా ముక్కరాజు గారు, సోమరాజు గారు, ప్రభాకర్ సారు అండ్ వెంకటేశ్వర సారు, వీళ్ళు నలుగురు 4 స్తంభాలు. వీళ్ళు ఎంతో కష్టపడి, ఎంతో కృషి చేసి ఇవాళ ఈ యూనియన్ ఇక్కడ నిర్మించారు. ఇది వీరు నలుగురికి క్రెడిట్ తగ్గుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీళ్ళు స్థాపించిన ఈ యూనియన్ ఎప్పటికీ ఇలాగే ఉండిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎన్నో గొడవలు జరగచ్చు, ఇది తాత్కాలికం మాత్రమే. ఇది ముక్కురాజు గారు స్థాపించిన యూనియన్ కాబట్టి మీరందరూ కూడా దీన్ని ఆలోచించి మళ్ళీ సర్దిద్దుకోవాలని, మన యూనియన్ ఇంకా మంచి స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడికి చేసిన వారందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అయితే ఇక్కడ ఉన్న పెద్దలందరూ యూనియన్ గురించి అందరూ మాట్లాడారు. యూనియన్ గురించి మాట్లాడాలని అనుకోవట్లేదు. నేను స్వాతంత్రం గురించి మాత్రమే మాట్లాడతాను. ఏంటంటే స్వాతంత్రం ఊరికి రాలేదు, వాళ్ళేం ఫ్రీగా ఇవ్వలేదు. స్వాతంత్రం పెట్టి తీసుకోవడానికి మనకేం ఇవ్వలేదు, కొట్లాడి తెచ్చుకునేది స్వాతంత్రం. సో ప్రతి ఒక్కరు ఎవరైతే కష్టం చేస్తారో వాళ్ళు కూడా కొట్లాడి తెచ్చుకుంటేనే అది స్వాతంత్రం అవుతుంది. అడగండి అమ్మాయిని అన్నం పెట్టదంటారు. సో అట్లా మనం కూడా కొట్లాడి స్వాతంత్రాన్ని సాధించుకోవాలి. కానీ మనం ఇంట్లో ఉండి ఎవరో స్వాతంత్రం తెచ్చి పెడతారు అని కూర్చుంటే మాత్రం స్వాతంత్రం మనకి ఎప్పటికీ రాదు. మరొకటి ఏంటంటే సినిమాలో చూపించినట్లు ఎవరో హీరో వస్తారు మనకు స్వాతంత్రం తెస్తారు అనేది వాస్తవం కాదు. నీ జీవితం కోసం నువ్వే పోరాటం చేయాలి,
నీ స్వాతంత్రాన్ని నువ్వే సాధించుకోవాలి. అంతేగాని నీకోసం ఎవరు రారు, నీకోసం నువ్వే కష్టపడాలి. ఇకపోతే మన దేశంలో అంటే నా భారతదేశంలో మతం ఎక్కువ, మానవత్వం తక్కువ, పాలకులు ఎక్కువ, పాలన తక్కువ, మరి వైద్యం చాలా తక్కువగా ఉంది, కానీ వసూలు ఎక్కువగా ఉన్నాయి, భజనలు ఎక్కువ, విద్య తక్కువ. ఇది నా భారతదేశం. మరొకసారి 80వ స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు. జై హింద్. కావాలంటే మనం స్వాతంత్రం తెచ్చుకోవాలి. స్వాతంత్రం తెచ్చుకోవాలంటే మనం ఏం చేయాలి? సందర్భంగా ఎదురుగా నిలబడాలి. ధైర్యంగా మన భారతీయుల కోసం, మన అందరి జనాల కోసం ఎదురుగా నిలబడాలి అని వాళ్ళు ముందుకొచ్చారు. వాళ్ళ ప్రాణత్యాగ ఫలమే మనం ఇప్పుడు స్వతంత్రం జరుపుకుంటున్నాం. ఇప్పుడు మన భారత సైనికులు ఇప్పుడు మనం స్వతంత్రంగా అంటే వేరే కంట్రీగా ఒక పాకిస్తాన్ లాంటి దేశం మన భారతదేశం మీద ఎదురుదాడికి దిగితే మన దేశం మొత్తం ఏకమవుతాం. ఎందుకంటే ఆ దేశం మీద ఎదురుపడాలని. అలాగే పక్క రాష్ట్రమైనా, పక్క ఊరైనా, ఏ ఊరైనా ఫస్ట్ మన ఊరికి సపోర్ట్ చేస్తాం. మనలో ఎంతున్నా కులాల మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలున్నా, భిన్న కులాలు ఉండొచ్చు, భిన్న మతాలు ఉండొచ్చు, భిన్న ప్రాంతాలు ఉండొచ్చు, భిన్న భాషలు ఉండొచ్చు, కానీ ఒక దేశం కోసం వస్తే అందరూ ఏకమవుతారు. అలా మన అసోసియేషన్ అందరూ ఏకమవ్వాలి. ఏకం కాకపోతే మనం ఏం చేయలేం. అందుకే ఐకమత్యమే మహాబలం అంటారు. అలా బలం ఉండాలంటే మన యూనియన్ వేరే వాళ్ళతో ఎదురు తిరుగుతారంటే మనమంతా బలంగా ఉంటేనే. మనం బలహీనత ఉంటే ఏమీ సాధించలేము. మీ అందరికి మళ్ళా చేతులు జోడించి నమస్కరిస్తున్నా. ఫస్ట్ మన అసోసియేషన్ చూడండి. దయచేసి మీ రాగద్వేషాలకు, విద్వేషాలకు పోకండి. అసోసియేషన్ కి సహకరించండి. ఏదున్నా ఫస్ట్ మనలో మనం చూసుకుందాం. అసోసియేషన్ సహకరించండి ప్లీజ్. దయచేసి మీ కాళ్ళు మొక్కుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు. నా స్వీట్ బాగుందా? చాలా బాగుంది. అవునా? స్వీట్ కూడా బాగుంది. హీరోయిన్ గురించి మాట్లాడలేని చెప్పి 2 డైలాగులు మాట్లాడారు. నిన్ను చూసే ప్రోత్సాహంలో వచ్చేసింది. రావాలా? సో గైస్, మొత్తానికి ఫ్లాగ్ హోస్టింగ్ అయితే అయిపోయింది. మరి 15th ఆగస్టు చాలా ఘనంగా జరుపుకున్నాం. ఇంతటితో వేడుకలు ముగిసిపోయాయి. జై హింద్.